దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును, మన రక్షకుడును, మనందరి కొరకు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేఖనం నెరవేరుస్తూ పునరుద్ధానుడై ఆరోహణుడై మరియు అతి త్వరలో మధ్యాకాశములకు మనందరి కొరకు రానే ఉన్న మన వరుడు, మన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో వధువు సంఘముగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇది బుధవారం అని, నిబంధన దినమని దేవుని సన్నిధిలో కూడిన మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. మరి దేవుడు మనల్ని ఇలాగా కలుసుకోవటానికి కృప దయచేస్తూ వస్తున్నాడు. భూమి మీద గొప్ప కార్యం అంటే ఇదే. ఎందుకంటే సంఘాన్ని దేవుడు కాపరిగా ఉండి నడిపించడం ఇది భూమి మీద గొప్ప కార్యం అని మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు ఇంతవరకు తన సన్నిధి మనతో ఉంచి 2025 సంవత్సరం మరి 10 మాసాలు కాపాడి 11వ మాసం నవంబర్ మాసం ఈ 11వ మాసంలో కూడా ఇంతవరకు ఈ మొదటి బుధవారం వరకు దేవుడు తన సన్నిధి మనతో ఉంచి మరి 7 దినాల ప్రతిష్ఠిత ప్రార్థనలో కూడా తోడుగా ఉండి ఈ రీతిగా దేవుడు మేలులతో తృప్తిపరుస్తూ కృపలతో బలపరుస్తూ ఆయన సన్నిధిలో మనందరినీ కృపలో సజీవులుగా సాక్షులుగా నిలబెట్టుకున్న దేవుని శాశ్వతమైన కృపకు మనం రుణస్థులమే. కాబట్టి దూరాన సమీపాన ఎక్కడున్న మనం 2 చేతులెత్తి నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఘననామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సియోనులో నుండి దేవుడు తన వాక్కు చేత మనల్ని దర్శించును గాక. అదే వాక్కు చేత మనల్ని ధైర్యపరిచి బలపరిచి నూతనపరిచి నడిపించును గాక. ఆమేన్. ఈ బుధవారం నిబంధనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం దేవుడు తన పరిశుద్ధ మందిరంలో నుండి తన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. మరి ఎన్నో రీతులుగా మరి ఈ సంవత్సరం అంతా వాగ్దానాలని ధ్యానిస్తూ వచ్చాము. క్యాలెండర్లో ఉన్న వాగ్దానాలని ప్రభు ఆత్మ సహాయంతో దేవుడు వాగ్దానాలని వివరించడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. ప్రభు సన్నిధిలో మనం ప్రభుకి రుణస్థులను ఈ రీతిగా ఇంత కృపను దేవుడు మనకిచ్చి మనల్ని నడిపిస్తున్న దేవునికి మనం రుణస్థులమే. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. మరి సంఘం ఎత్తబడే దినానికి సమీపంగా ఉన్నాం. కాబట్టి ఎత్తబడటాం కోసం దేవుడు అన్ని సిద్ధపరుస్తున్నాడు. మనం సిద్ధమా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మన చివరి దినాల్లో మరొక ఈ యొక్క నవంబర్ డిసెంబర్లో ఉన్నటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గొప్ప వాగ్దానం ఇది కూడా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. నేను చదువుతాను, మీరు చూడండి. మీ బైబిల్లో ఉన్నాడు తీయండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగే వరకు ఆయన్ని విశ్రమింపనీయకుడి. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన మాటలు, ఎంత గొప్ప హెచ్చరికతో కూడిన మాటలు, ఎంత గొప్ప ప్రోత్సాహం. మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు దేవుడు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. కాబట్టి కావలి వారు ఎవరు? ప్రార్థించేవారే. ఆనాడు ప్రవక్తలు ప్రార్థించేవారుగా ఉన్నారు, ప్రకటించేవారుగా ఉన్నారు. అది మరి పాత నిబంధన సంఘానికి, ఇశ్రాయేల్ ప్రజలకి వాళ్ళు అనేక ప్రవక్తలను దేవుడు పంపించాడు. వాళ్ళు ప్రార్థన చేశారు, అలాగా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు కావలి వారని రాయబడింది అక్కడ. ఈరోజు సంఘముగా మనం కూడా ప్రార్థించేవారు అందరం కూడా కావలి వారుగా ఉన్నాం. సంఘానికి సంఘం కొరకు జ్ఞాపన చేసేవారుగా మనం ఉన్నాం. కాబట్టి రాజులైన యాజక సమూహం అంటాడు. కాబట్టి రేయినా పగలైన వారు మౌనముగా ఉంటారు. అంటే వాళ్ళు దివారాత్రములు ప్రార్థించేవారుగా ఉంటాడు. వాళ్ళకి ఏం చెబుతున్నాడు? యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. కాబట్టి యెహోవా జ్ఞాపకర్తలారా, ఈరోజు విజ్ఞాపనకర్తలమైన మనం ఏం చేయకూడదు?
విశ్రమింపకూడదు, విశ్రాంతి తీసుకోకూడదు. అంటే మనం ఎడతెగక ప్రార్థించమన్న ప్రభు ఆజ్ఞ. విసుగక ప్రార్థించమన్న ప్రతి నిత్యము విసుగక ప్రార్థించమన్న ఆజ్ఞ. ఎల్లప్పుడూ ప్రార్థించమన్న ఆజ్ఞ. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించమన్న ఆజ్ఞ. మరి అనేక విషయాలు అనేక సార్లు ప్రభు హెచ్చరించింది ఏంటంటే ప్రార్థన చేయండి. కాబట్టి అదే మనం చేయాలి. అదే ఇక్కడ వారు విశ్రమింపకుడి అంటే ప్రార్థన ఆగిపోనివ్వకుడి అని. బలిపీఠం మీద ఏమి ఉండాలంట? ప్రదీపం వెలుగుతూనే ఉండాలంట, అగ్ని మండుతూనే ఉండాలంట. కాబట్టి దాన్ని దేనికి గుర్తుగా ఉంది? ఇవాళ ప్రార్థనకి గుర్తుగా ఉంది. ప్రార్థనా జీవితాన్ని మనం ప్రార్థనాత్మను నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడు అంటాడు మరి మొదటి తెస్సలోని 5:17. కాబట్టి ఏమంటున్నాడు? లోకమందంతటా దానికి ప్రసిద్ధి చూడండి. ఆయన గురించి రాయబడింది. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయన విశ్రమింపనీయకుడి. కాబట్టి ప్రభువు గురించి కూడా ఏమని రాస్తున్నాడంటే యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా, ఇది చాలా గొప్ప మాట, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజే వరకు ఆయన్ని విశ్రమింపనీయకుడి. ఆయన్ని ఏం చేయకూడదు? మనం విశ్రమింపనీయకుడు అంటే నిత్యము ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ధూపం వేసేవారుగా సంఘముగా మనం ఉండాలి. మన మీద పెట్టిన గొప్ప బాధ్యత. ఈ భూమి మీద గొప్ప పని ఏంటిదంటే చూడండి, గొప్ప పని ఏంటిదని చెప్పాలి అని అంటే చూడండి, భూమి మీద అన్నిటికంటే గొప్ప పని నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, అన్నిటికంటే గొప్ప పని ప్రార్థన విజ్ఞాపన. చెప్పండి అందరు నోరేసి, ప్రార్థన విజ్ఞాపన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, లేలుయా. చూడండి, అది దేవునికి ఇష్టమైన పని. చెప్పండి నోరేసి, అది దేవునికి ఎలాంటి పని అంట? ఇష్టమైన పని. ఈరోజు మనం ప్రార్థన విజ్ఞాపన కర్తలుగా ఎంతమంది ఉన్నామో, ఎంతమంది ప్రార్థన ప్రతిష్ఠిత ప్రార్థనలో నిలిచి పోరాడుతున్నారో యోధులుగా, వాళ్ళందరూ గొప్ప ధన్యులు. వాళ్ళ ఎంత ధన్యులో ఇవాళ తెలియకపోవచ్చు, కానీ పూర్తిగా రేపు పరలోకం వెళ్ళినప్పుడు ప్రభు ఎదుట బహుమానాలు పొందుకునేటప్పుడు తెలుస్తుంది, ప్రభు ఘనపరిచేటప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఎంత గొప్ప పని చేస్తున్నామంటే చూడండి, ఒక భక్తుడు ఏమన్నాడంటే భూమి మీద గొప్ప లాభసాధనమైన పని ఏదని అంటే విజ్ఞాపన పరిచర్య అని చెప్పాడు. కాబట్టి విజ్ఞాపన లేకుండా ఏ పని కూడా మనం చేయలేం దేవుని పరిచర్యలో. కాబట్టి అన్నిటికంటే గొప్ప పని, గొప్ప లాభదాయకమైన పని ఏంటంటే మరి విజ్ఞాపనని చెప్పాలి. కాబట్టి యేసు ప్రభు దేవునికి ఇష్టడుగా ఎందుకున్నాడు? చూడండి, లోకాసువార్త 3:21 ఏమంటున్నాడంటే చూడండి, ఏమంటున్నాడు అక్కడ? యేసు ప్రభు ఏం చేస్తాడు చూడండి, మనకు తెలిసిన విషయాలే. నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను ఇంట్రడక్షన్గా. చూడండి, 3:21 ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, ఇట్స్ ఎ ప్రజెంట్ కంటిన్యూషన్ టెన్స్, అంటే ప్రార్థన చేయుచుండగా. అలాగా ఎన్నో చోట్ల ఉంటుంది ఈ మాట. పేతురు యోహానుల గురించి, అలాగే పౌలు గురించి, మరి వాళ్ళు ప్రార్థన చేయుచుండగా వాళ్ళు దర్శనంలో దేవుణ్ణి చూశారు. దర్శనాన్ని వారికి దేవుడిచ్చాడు. చూడండి, ప్రార్థన చేయుచుండగా ఏమైందంటే ఆకాశము తెరవబడింది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆకాశము తెరవబడును గాక. మన ప్రార్థనలన్నిటికీ ఆకాశము యేసు నామములో తెరవబడును గాక. కాబట్టి మన ప్రార్థన చేసినప్పుడు సత్యాన్ని గుర్తించాలి, ఆకాశం తెరవబడుతుంది. ఎప్పుడు చూడండి, మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే మానక చేసే ప్రార్థన, మానక విజ్ఞాపన చేయాలి, ప్రభు చిత్తం ఎరిగి ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తం ఎరిగి మనం ఒకరితో ఒకరు కలిసి ఏకత్వం కలిగి ప్రార్థన చేయాలి. చూడండి, యేసుక్రీస్తు కూడా శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. అది చాలా గొప్ప అనుభవం. అంటే ఆయనకు కూడా కలిసి ప్రార్థన చేయాల్సిన అవసరత ఉన్నది అనేది
వాళ్ళని హెచ్చరించాడు. మీరు ఒక గడి అయినా మెలకువగుండి ప్రార్థన చేయలేరు. అంటే వాళ్ళకేం నేర్పించాడు యేసు ప్రభు తన జీవితం ద్వారా? ప్రార్థన చేయటం నేర్పించాడు. వాళ్ళు కూడా అడిగారు ప్రార్థన చేయటం నేర్పించమని. ఈరోజు సంఘంలో ప్రార్థన చేయటం నేర్చుకున్నోళ్ళందరూ గొప్ప మరి లాభసాధకమైనటువంటి పని చేస్తున్నారని నేను చెప్పాలి. వాళ్ళని అనుకోవచ్చు మీ పిల్లలు ఒకవేళ సంవత్సరానికి రూ. 1,00,000, 2,00,000, 10,00,000 ఎంత సంపాదిస్తున్నారో నాకు తెలీదు గానీ, వాళ్ళు ఉద్యోగాలు చేసిన సంపాదన కంటే అంతకంటే గొప్ప అంటే దాన్ని మరి విలువైందిగా చెప్పాలి అనంటే ఇలా చెప్పాల్సి తప్పదు. వాళ్ళు సంవత్సరానికి 10,00,000 20,00,000 రూపాయలైనా, 10,00,00,000 100,00,00,000 దీనికి సాటి అయింది ఏది కాదు. దీనికి సమమైంది ఏది కాదు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు చేసే పని చాలా గొప్పది. ప్రతిష్ఠిత ప్రార్థనలో ఉన్న వారందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. నేను వారిని బలపరుస్తున్నాను. ప్రభు నామమును బట్టి వారిని ఘనపరుస్తున్నాను. వారు చేసే పని గొప్పది. మనం అందరం కలిసి ఏక మనసుతో ఆది సంఘం ఎడతెగక ప్రార్థించినట్లుగా, ఎడతెగక స్తుతించినట్టుగా మనం చేస్తున్న గొప్ప పని. ఈ పని ద్వారా దేవుని రాజ్యం కట్టబడతా ఉంది. దేవుని నామం సంఘము ద్వారా లోకమందంతటా ప్రసిద్ధి చేయబడటానికి దేవుడు మనతో ఉండి, మనలో ఉండి ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఆ పని ఎలా జరిగిస్తాడు అనంటే, మన జీవితంలో చూడండి, ఇక్కడ ఈ మాటలు చెప్పుకొని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆకాశం తెరవబడినప్పుడు ఆయన మీదకి దిగివచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి చూడండి, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ప్రార్థన చేయుచుండగా గొప్ప స్వరం పరలోకం నుంచి తండ్రి దేవుని స్వరం వినపడుతుంది. ఈరోజు సంఘముగా మన పని మన మీద మోపబడిన భారం ఏంటంటే, చూడండి, దేవుని యొక్క రాజ్యాన్ని కడతాం, అంటే సంఘాన్ని కడతాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడే వాళ్ళందరూ ధన్యులు. సంఘం యొక్క అభివృద్ధిని కోరేవాళ్ళు, దాన్ని కోరటం మాత్రమే కానీ దాని కొరకు ప్రయాసపడేవాళ్ళు, దాని అభివృద్ధి కొరకు, దాని విస్తరణ కొరకు అనేకులు రావాలి, అనేకులు ఆశీర్వదించబడాలి, అనేకులు రక్షణ పొందాలి. చూడండి, 147వ కీర్తనలో గొప్ప మాటలు ఉంటాయి. 147వ కీర్తనలో మనం చూస్తే చూడండి, యెహోవాయే 147:2లో యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరని ఇశ్రాయేలుని పోగు చేయవాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు ఎవరు? యెహోవాయే. అయితే ఎవరి ద్వారా కట్టిస్తాడు? తన యొక్క జనుల ద్వారా, తన ప్రజల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరాన్ని ఎవరి ద్వారా కట్టించాడు? దావీదు కట్టాలనుకున్నాడు కానీ ఎవరి ద్వారా కట్టించాడు? సొలొమోనును కోరుకొని సొలొమోను ద్వారా కట్టించాడు. చూడండి, వాళ్ళ ఏ పని కొరకు ఎవరిని నియమించుకోవాలి, అది దేవుని యొక్క చిత్తంలో జరిగేది. కాబట్టి సంఘముగా మన అందరికీ దేవుడు తన కృపలో సామర్థ్యాన్ని పంచి మన ద్వారా దేవుని సంఘాన్ని కట్టుకుంటున్నాడు. ఆయన మన ద్వారా కట్టిస్తున్నాడు. కట్టేది మనమే కానీ కట్టించేవాడు ఆయన. అయితే సామర్థ్యం కూడా ఆయనదే. సమస్తము సమకూర్చేవాడు ఆయనే. పని జరిగించేది మాత్రం ఆయనే. జరిగించేది, పని చేసేది మాత్రం మనమే. మన ద్వారానే జరిగిస్తాడు. ఈ సత్యాన్ని గుర్తించాలి. మనకి దేవుడు ఘనత ఇస్తున్నాడు, మనకి దేవుడు విలువిస్తున్నాడు. మన ద్వారా, తన సంఘము ద్వారా, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ద్వారా తన పని జరిగించుకుంటున్నాడు. కాబట్టి మరి యేసు ప్రభు 40 దినాల ఉపవాసం ఉండి దివారాత్రములు ప్రార్థన చేశాడు. ప్రత్యేకంగా మరి సేవకు ప్రత్యేకించబడినప్పుడు ఆ పరీక్ష కాలంలో, ఆ శోధన కాలంలో సాతాన్ని ఎదిరించాడు. చూడండి, 40 దినాలు ఏమని ఉంది అక్కడ? చూడండి, ఆయన శోధించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత కొనిపోబడి. ఆ పరీక్షలో ఆయన ఏం చేశాడు? శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవపు డంబాన్ని జయించాడు. ఈరోజు ఆయన మనకు మాదిరి. క్రీస్తులో ఉన్న మనం అన్ని విషయాల్లో అత్యధిక విజయాన్ని పొందటానికి దేవుడు మనల్ని అభిషేకించాడు సంఘముగా. ఏ పని కొరకు దేవుడు మనం నియమించాడో ఆ పని చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఒక ఆసక్తి లేకపోతే, దేవా నాకు ఆశ పుట్టించు, ప్రార్థన చేయటానికి ఆశ పుట్టించు. నీతి కొరకు ఆకలి దప్పిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదని దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో.
కాబట్టి ఈరోజు ప్రార్థన కొరకు, వాక్యం కొరకు మనం ఏం చేయాలా? ఆశ ఆశ కలిగి అడగాలి. ఆశ పుట్టించమని అడగాలి. ఆశ లేకపోతే ఆ శక్తిని రేపమని అడగాలి. చూడండి, ఈ విజ్ఞాపన ప్రార్థనకి గనక ఉపవాసం తోడైతే మరింత బలంగా ఉంటుందండి. బలంగా ఆత్మ బలంతో యేసుప్రభు ఏం చేశాడు? అపవాదిని గద్దించాడు. అపవాదిని ఎదిరించాడు, గద్దించాడు, వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపించాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆత్మ బలం పొందుకుంటుంది. ఉపవాసంలో ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా జయించగలననేటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసంతో కూడిన ధైర్యాన్ని పొందుకుంటావు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయంలో అంటాడు, నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇది దేని వలన సాధ్యమైందని శిష్యులు యేసుప్రభుని అడిగితే అక్కడ ఏమంటాడు యేసుప్రభు? ఇది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యము. అక్కడ రాయబడి ఉంటుంది ఫుట్ నోట్లో. కాబట్టి దేని వలన? నమ్మువానికి. నమ్మాలి మనం. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సమస్తము దేవుడు సాధ్యపరుస్తాడని నమ్మితే, నమ్ముట నీ వలనైంది గనక నమ్ము, నీకు సమస్తము దేవుడు సాధ్యపరచునుగాక. ఆమేన్. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని మనం నమ్మాలి. కాబట్టి అబ్రహాము నమ్మాడు, అది నీతికి ఎంచబడింది. కాబట్టి సర్వశక్తుడైన దేవుడని నమ్మాడు గనక వృద్ధాప్యంలో మృతతుల్యమైన దేహంలో, మృతతుల్య గర్భంలోంచి దేవుడు వాగ్దాన కుమారుణ్ణి వాళ్ళకిచ్చి వాళ్ళని సంతోషపరిచాడు. అనేక జనములకు ఆయన తండ్రిగా చేశాడు. గొప్ప వాగ్దానం, గొప్ప పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఈ వాగ్దానాలు, ఎన్నో గొప్ప వాగ్దానాలు సంఘముగా మనకిచ్చాడు. వాటిని నెరవేర్పులోకి రావాలంటే మనం గొప్ప ప్రార్థన చేయాలి. బక్సింగయ్య గారు ఒక మాట అంటాడు. హెబ్రోన్ సంఘ స్థాపకుడైన బక్సింగయ్య గారు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, అవసరత 100 రూపాయలది, ప్రార్థన 10 రూపాయలది అయితే అవసరత ఎలా తీరుతుంది? జాగ్రత్త సుమా, హెచ్చరిస్తున్నాడు దేవుడు. చూడండి, దైవజనుడు ఎంత గొప్ప మాటలు చెప్పాడు. కాబట్టి అవసరత 100 రూపాయలైనప్పుడు 100 రూపాయలకు తగిన ప్రార్థన మనం చేయాలి. విలువైన ప్రార్థన చేయాలి. గంటల కొలది ప్రార్థన చేయాలి. మనం నిత్యము విసుకక ఎల్లప్పుడూ దివారాత్రములు మర్రపెడుతున్నారని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు విశ్రమింపని వారు. ఏమంటున్నాడు? యెషయా 62లో ఏమన్నాడు? వాళ్ళు విరామం లేకుండా. చూడండి, అక్కడ ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ వాళ్ళని విశ్రమింపనీయకుడి అని అంటాడు. అంటే దేవుడు చేసే పని చేయాలంటే మనం మౌనంగా ఉండకూడదు. రేయినా పగలైనా, పగలు రాత్రి, దివారాత్రములు వారు మొర్రపెట్టుతుండగా. కాబట్టి నేనేమంటున్నానంటే, దేవుడు తన రాజ్యాన్ని కడతానికి మనం దేవుడు అభిషేకించాడు. రాజులైన యాజక సమూహముగా. ఏమంటాడు? అయితే 1 పేతురు 2:9-10 వరకు ఏమంటున్నాడంటే, అయితే మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తమై ఏమంటున్నాడు? పరిశుద్ధ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజనై ఉన్నారు. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడ్డారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితారు. ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన మాటలు. రాజు అని యాజక సమూహం అంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన, నిత్యం విసుకక విజ్ఞాపన చేసేవారి గురించి మనం విజ్ఞాపన చేసేవారికి ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం. అయితే చూడండి, యేసు ప్రభువుని గురించి ఏమన్నాడు? నేను ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇతడు నా ప్రియ కుమారుడు. ఈరోజు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనమందరం దేవునికి కుమారులమి, కుమారత్వాన్ని పొందుకున్నాం. ప్రియ కుమారులుగా మారాలంటే దేవుడు చేసిన ప్రార్థన జీవితం మనకు మాదిరిగా ఉండాలి. మనకు ఆయన తెల్లవారికి మునిపే ప్రార్థన చేశాడు, పగలంతా ప్రార్థన చేశాడు, సాయంకాలం ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయన జీవితం అంతా ప్రార్థనతో గడిచింది. ప్రార్థన ద్వారా ఆయన దేవుని తండ్రి రాజ్యాన్ని కడతానికి ఆయన భుజముల మీద ఉంచి రాజ్య భారాన్ని మోస్తూ ప్రార్థన ద్వారా ఈ భూమి మీద ప్రతి దినము, ప్రతి నిత్యము తండ్రితో సహవాసం చేసి, తండ్రి యొక్క ఉపదేశాన్ని పొందుకొని, తండ్రి ఏం చేయమంటే అది చేసి, ఏ ఆత్మల రక్షణ కొరకు ఆయన వచ్చాడు, ఏ పని కొరకు వచ్చాడో ఆ పని చేయటానికి, ఆయన పని తుదముట్టించడం, ఆయన చిత్తం నెరవేర్చటం నా ఆహారం అని ఆయన చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరచాన్ని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నా ప్రార్థన కూడా, నీ ప్రార్థన కూడా అదే ఉండాలి. ప్రతిదినం నేను చేసే ప్రార్థనలో ఈ మాట
నేను మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఏంటిది? తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుడిని మహింపరిచాడు. ఈరోజు తండ్రి యేసుక్రీస్తునందు దేవుడి చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చినప్పుడే భూమి మీద దేవుడిని మహింపరిచినట్టు. అలాగ చేయకపోతే ఏ రోజు నువ్వు నిర్లక్ష్యం చేసినా, ఏ పని నిర్లక్ష్యం చేసినా ఏమంటున్నాడు ఆయన? దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మనం సిగ్గుతో వెళ్ళాల్సి వస్తుంది. ధైర్యంగా వెళ్ళలేము. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రియ కుమారుడు అని అంటున్నాడు. ఈరోజు మనం ప్రియ కుమారులుగా యేసుక్రీస్తుకి భక్తుడేమన్నా పాల్ యాంగిచో గారు అన్నాడు. యేసుక్రీస్తుకి ముద్దు బిడ్డలంటూ ఉన్నారు అనంటే వాళ్ళు ప్రార్థించేవారే, ప్రార్థన విజ్ఞాపన చేసేవాళ్ళే, అంటే సంఘ భారాన్ని మోసేవాళ్ళే, అంటే సిలువ శ్రమల్లో పాలిభాగస్తులే. కొలసి 1వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను శరీరమందు క్రీస్తు పడిన పాటలో నేను నా శరీరమందు కొదవగొన్న వాటిని సంపూర్ణం చేస్తున్నాను. ఈరోజు సంఘముగా మనం చేయాల్సిన పని అదే. సంఘముగా మనందరం కూడా చేయాల్సిన, ప్రభు మనకు అప్పగించిన పనిలో మన వంతులో మనం నిలబడి ఏం చేయాలా? ప్రయాసతో ఆ పని కట్టాలి. పని కడటానికి మనం ప్రయాసపడాలి. పని కొంతమంది ఉంటారు, వాళ్ళు కడుతున్నట్టే ఉంటారు కానీ పడగొట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ స్వభావాలు మార్చుకోకపోతే, హెచ్చించుకునే స్వభావం, గర్వించే స్వభావం, అసూయ, ద్వేషాలు, మరి ఒకరినొకరు ఓరవలేని స్థితి. ఈరోజు సంఘాలు, కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి. అంటే తను హెచ్చించుకోవటం ఎక్కువైపోయింది. మనిషి స్వార్థం పెరిగిపోయింది. చివరి దినాల్లో సంఘంలో కూడా ఇదే పని చేస్తుంది. లౌదైక్య సంఘం ఉన్న స్థితి ఈరోజు. నేను ధనవంతుడిని, నాకేది కొదవలేదు అనుకుంటుందంట. కానీ దానికి ఉన్నటువంటి దిగంబరత్వాన్ని గుర్తించలేకపోతుంది. ఈరోజు ప్రార్థన లేకపోతే నువ్వు దిగంబరుడుగా ఉన్నట్టే. అంటే వస్త్రం లేని స్థితి, సిద్ధపాటు లేని స్థితి, పెండ్లి వస్త్రం లేని స్థితి. చూడండి, కొలసీ పత్రికలో మాట చాలా విలువైంది. 1వ అధ్యాయం 24, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలందు సంతోషించు సంఘమని ఆయన శరీరం కొరకు క్రీస్తుబడిన పాటలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. యేసు ప్రభు పడిన శ్రమల్లో, మరి ఆ శ్రమలు ఎవరి కోసం పడ్డాడు? ఎంతమంది రక్షణ పొందాలో అన్ని జనుల్లో నుంచి చివరి ఆత్మ వరకు మరి రక్షణ పొందాలో వాళ్ళందరి కొరకు ఆయన రక్షణ సంకల్పాన్ని నెరవేరుస్తూ, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సెలవులో శ్రమలతో కూడినటువంటి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు శ్రమలు పడి. కాబట్టి ఆ రక్షణ సంకల్పంలో ఎంతమంది రక్షించబడో వారి కొరకు సంఘముగా మన మీద ఏం భారం ఉంచాడు దేవుడు? తగిన భారంతో విజ్ఞాపన చేయాలి. ఈరోజు విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు. చివరి దినాల్లో మరి ఎంతో భయంకరమైన దినాల్లోకి వచ్చేసాం. ప్రవక్తలు సైతం మరి ఎంతో విజ్ఞాపన, కన్నీళ్లు కార్చే విజ్ఞాపన కర్తలు, ప్రవక్తలు కొనిపోబడ్డారు. ఈరోజు భూమి మీద మరి ఎంత ప్రార్థన అవసరమవుతుందో మనం గుర్తించాలి. మరి ప్రార్థించే వాళ్ళు ఉండబట్టి భూమి మీద ఇంకా క్షేమం, సమాధానం ఉందని చెప్పాలి. చూడండి, మనం సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు, దేని కొరకు శ్రమ పడ్డాడు యేసు ప్రభు? దేని కొరకు ప్రయాసపడ్డాడు? దేని కొరకు నిందపడ్డాడు? దేని కొరకు అవమానం పొందాడు? దేని కొరకు దెబ్బలు తిన్నాడు? దేని కొరకు గాయాలు పొందాడు? దేని కొరకు రక్తం కార్చాడు అని అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని మరి అపోస్తుల కార్యం 20:28లో రాయబడినట్లుగా. కాబట్టి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కొరకు ఆయన ఎన్ని పాటలు పడ్డాడు. ఆ సంఘంలో ఉన్న నీ కొరకు ఎన్ని పాటలు పడ్డాడు. నీ కొరకు ఎంత అవమానం పొందాడు. నీ కొరకు ఎంత నింద పొందాడు. నీ కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడు. నీ కొరకు ఎంత గాయం పొందాడు. నీ కొరకు ఆయన పడిన ప్రయాస తగిన ఫలంగా నువ్వు కృతజ్ఞత కలిగి ఈరోజు తగిన భారంతో నీ ఆత్మ రక్షణ కొరకు నీ పైన దైవజనులే కావచ్చు, సంఘ సహోదరులే కావచ్చు, ఎంత ప్రయాసపడ్డారో దానికి తగినట్లుగా నీ వంతులో నువ్వు నిలిచి ఇతరుల రక్షణ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు, ప్రత్యేకంగా నీ సంఘ సహోదరుల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి రక్షణ కొరకు, అనేక నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు దేవుడు ఏ భారాన్ని నీ మీద మోపాడో, ఏ సామర్థ్యం నీకు ఇచ్చాడో ఆ పని చేయటానికి నీ వంతులో నువ్వు నిలబడాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ ఆ వంతులో నిలబడి పోరాడుతున్న వాళ్ళందరూ గొప్ప పని చేస్తున్నారు. గొప్ప పని వారు చేస్తున్నారు కనుక నేనంటాను, గొప్ప పరిచర్య మన ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన అనేది
విజ్ఞాపన అనేది సిలువ శ్రమల్లో పాలివాస్తమవటం. సంఘము ఈరోజు సేవకులు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారు, ఎంత శోధన అనుభవిస్తున్నారు, ఎంత నింద పొందారు, వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకొని గుర్తుంచుకున్నావా? నీ ఆత్మ కోసం ఎంత పోరాడాల్సి వచ్చేది. ఆత్మ సంబంధమైన ఒక ఆత్మ రక్షణ కొరకు ఎంత ఎదుర్కొన్నామో మాకే తెలిసేది. కాబట్టి ఆ విలువను మీరు గుర్తించకపోతే కృతజ్ఞత లేని వారుగా ఇవాళ ఇతరుల కొరకు తగిన భారంతో ప్రార్థన చేయలేదు. కాబట్టి నేను కొదవగా వాటిందు నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేస్తున్నాను. సంపూర్ణంగా నీకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసి ముగించాలి. ప్రతిదినం నువ్వేం చేయాలా? ప్రార్థన విజ్ఞాపనలో నీ పన్ను చేయాలి. నీ పన్ను సంపూర్ణం చేయటం అంటే నీవు ఏ పని నీకు అప్పగించాడో, ఏ కృపను నీకు ఇచ్చాడో, ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ పని, ఆ వంతులో నీ వంతులో నువ్వు నిలబడి ప్రతిదినము కూడా పోరాడుతూ ఉండాలి. ప్రార్థన అనేది గొప్ప పోరాటం. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటుంది. దానియేలు ఏం చేశాడు? ప్రార్థనలో పోరాడాడు. కనుక విజ్ఞాపన చేసిన దానియేలు ఏమంటున్నాడంటే 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో నీవు బహుప్రియుడు అని 3 సార్లు దేవుడు గబ్రియల్ ద్వారా వర్తమానం పంపించి మాట్లాడతాడు. ఎంత కదండి, నువ్వు భయపడకము, ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు బహుప్రియులు? ప్రార్థించే ప్రార్థన విజ్ఞాపన చేసేవాళ్ళు. అదే నేను చెప్పేది. ఆది సంఘం కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉంది. చూడండి, దేవుని పనిలో మన హృదయాలను ఎప్పటికప్పుడే నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, మనం చూస్తే అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలోకి వెళ్తే చూడండి, ఎన్ని కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు వారి ద్వారా. ఈరోజు దానియేలు ద్వారా ఏం చేశాడు? సింహాల నోళ్లను మూసివేశాడు ప్రార్థన ద్వారా. ఆమేనండి, అందరూ ఆమేనండి, స్తోత్రం చెప్పండి. కాబట్టి దానియేలు ద్వారా సింహాల నోళ్లను మూసేశాడు, శాసనాలను మార్చాడు. దానియేలు ద్వారా గొప్ప ప్రత్యక్షత, కడవరి దినాల్లో ఏం జరగబోతుందో మరి 70 వారాల ప్రవచనాన్ని దేవుడు దానియేలు ద్వారా బయలుపరిచాడు. అవన్నీ చదివించడానికి టైం సరిపోదు. కానీ ఈ చివరి దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలకి, యెరూషలేము పట్టణానికి, యెరూషలేము ప్రజలకి, నీ ప్రజలు నీ పట్టణానికి ఏం జరగబోతుంది అనేది 70 వారాల ప్రవచనంలో దేవుడు బయలుపరిచాడు. ఈరోజు క్రీస్తు విరోధి బయలుపరచబడే విషయాన్ని అన్నిటినీ కూడా దానియేలుకి మరి 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా ప్రత్యక్షతనిచ్చి, ఎన్నో దర్శనాలు ప్రత్యక్షతనిచ్చి నడిపించాడు దేవుడు. ఈరోజు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈరోజు ఏం జరగబోతుందో ముందుగానే బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలాగా ఎస్తేరు 3 దినాలు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? దేవుడు శాసనాన్ని మార్చాడు. వాళ్ళ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చిన నెల. ఈ నెలలో నువ్వు ఇంతవరకు ఎన్ని సంవత్సర కాలం అంతా విసుకక, లేకపోతే నీ జీవితకాలం అంతా విసుకక నిత్యము దేవుడు ఆటను గైకుంటూ విజ్ఞాపన చేస్తూ వచ్చావో, నీ కుటుంబీకుల రక్షణ కొరకు, నీ బంధువుల రక్షణ కొరకు, నీ గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రజల ఎంతమంది కొరకు నువ్వు విజ్ఞాపన చేసావు. నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఈ నూతన మాసంలో సఫలపరచును గాక. యేసు నామములో సఫలపరచును గాక. యేసు నామములో నువ్వు నమ్మి చేసిన ప్రతి ప్రార్థనకి జవాబును పొందువు గాక. నమ్ముట నీ వల్ల అయిందా? నమ్ముతున్నావా? సఫలపరిచే దేవుడు నమ్ముతున్నావా? విశ్వాసంతో నిరీక్షిస్తున్నావా? చేయి పైకెత్తు చెప్పు. నమ్ముతున్నానని చెప్పు. నోటితో ఒప్పుకో. నమ్ముతున్నాను, నా ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చువాడు. నేను నమ్ముతున్నాను చెప్పు. నోరు తెరిచి 10 సార్లు చెప్పు, 100 సార్లు చెప్పు. నేను నమ్ముతున్నాను, దేవుడిని బట్టి వాక్యాన్ని నమ్ముతున్నాను, దేవుడిని బట్టి ఆయన కార్యాలు నమ్ముతున్నాను. ఎన్నో చేశాడు దేవుడు నీ జీవితంలో. నీ కుటుంబాన్ని కట్టాడు, నీ శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. దానికోసం ఆయన చేసిన బలియాగం వ్యర్థం కాలేదు. ఆయన గెత్సెమనే తోటలో మహారోదనతో, కన్నీళ్లతో ఆయన చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు. ఈరోజు నీ ఆత్మ క్షేమం కొరకు ఈ రోజుకి ఆయన తండ్రి కుడి పార్శ్వం చేరి విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తగా ఉన్నాడు. కాబట్టి నీ ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరచుకోవాలనుకుంటున్నాడు. సంఘం కానీ నీ ద్వారా దేవుడు తన నామాన్ని భూదిగంతాల వరకు మహింపరచుకోవాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు నామం అత్యధికముగా, అన్ని నామం కంటే పైనామంగా తండ్రిని దేవుడు హెచ్చించాడు. ఆ నామాన్ని మనం కూడా
ఆ ఈ విజయోత్సాహంతో ప్రతి స్థలంలో ఎల్లప్పుడూ ఊరేగించడానికి దేవుడు మనల్ని అభిషేకించాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే చూడండి, అలాగా దానియేలు ద్వారా చూడండి, దానియేలు ప్రార్థన గదిలో ఉండి ఏం చేశాడు, ముమ్మార్లు చేసుకుని నిబంధన మేరకుండా తన ప్రార్థన చేశాడు, ప్రార్థన స్తుతి చేశాడు. కాబట్టి చేసిన ప్రార్థన స్తుతి 6వ అధ్యాయంలో అంటాడు, యథాప్రకారమే ముమ్మార్లు ఆయన ఏం చేశాడంట, దేవుని సన్నిధిలో యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన విజ్ఞాపన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మేము కూడా అదే చేస్తున్నాం. మేము మందిరంలో భౌతికం ఉన్నప్పటికీ మందిరం తట్టు చూస్తూ దేవుడి మాటను జ్ఞాపకం చేసుకుంటూ దానియేలు వలె మేము మీతో కలిసి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు దానియేలు ద్వారా. ఏం చేశాడు? గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చాడు, గొప్ప విజయాలను ఇచ్చాడు. గొప్ప పోరాటాల్లో నిన్ను తగ్గించుకొని నువ్వు ప్రార్థించిన దినం మొదలుకొని ఇంతవరకు నీ ప్రార్థనలు నేను ఆలకించాను దానియేలు అంటాడు. చూడండి, దానియేలు గురించి రాయబడిన మాటల్ని మనం చూసుకుంటే చూడండి, మన జీవితాల్లో మనం ఎంత ధైర్యం తెచ్చుకోవచ్చు. దేవుడు అంటున్నాడు చూడండి, 9వ అధ్యాయం 23వ వాక్యం 22 నుంచి, అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లైన దానియేలు, నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. నీ విజ్ఞాపన చేసిన మొదలుకొని, హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు విజ్ఞాపన ఏ రోజు మొదలు పెట్టావో నీ క్షేమం కొరకు, లేకపోతే నీ యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు, అలాగా నీ కుటుంబీకుల రక్షణ కొరకు, ఏ సమస్య అయినా ఆ ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆలకించాడు. దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడే నీ దేవుడు. నిశ్చయముగా మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, దానియేలు తను తగ్గించుకున్నాడు. చూడండి ఎలా తగ్గించుకున్నాడు. చూడండి, ఇక్కడ 20వ వాక్యంలో అంటాడు, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడని యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుండి. కాబట్టి నీ పాపమే కాదు, నీ జనుల యొక్క పాపం అంటే నీ కుటుంబీకుల పాపం, నీ బంధువులు, నీ స్నేహితులు. కాబట్టి ఎంతమంది రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వారందరి పాపాలను ఒప్పుకోవాలి. అలాగా ఎజ్రా, నెహెమ్యా, మరి భక్తులందరూ, దానియేలు, వారి పాపాలు నా పాపాలుగా ఎంచమన్నారు. ఈరోజు మనం కూడా అలాగా ప్రార్థన చేయగలిగితే, బండ సందులు నిలబడి దేశాల కొరకు విజ్ఞాపన చేయగలిగితే, ఆయన రక్షణ కార్యం, దేశంలో మహారక్షణ ఆయన కలుగు చేయవాడై ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని రెండవ రాకడ గురించి వాగ్దానం ఆలస్యం చేస్తుంది. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరూ ఆ రక్షణ గురించిన అనుభవజ్ఞానం ఎదగాలి, సత్యమును గురించి అనుభవజ్ఞానం పొందుకోవాలి. అందరూ ఒక్కరు నశించుట దేవుని చిత్తం కాదు. కానీ నువ్వు ఎంత పని, ఎటువంటి భారం నీ మీద ఉంది, ఎంతమంది రక్షణ నీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి సంఘముగా నీవు నేను మనం కలిసి ఏక మనసుతో ఆది సంఘం వల్లే మనం విజ్ఞాపన చేయాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి బహుప్రియులుగా మనం ఉంటాం. చూడండి 10:11 కూడా అంటాడు, నీవు బహుప్రియుడు కనుక నీ వద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలను తెలుసుకొనమన్నాను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఏం చేయాలా, తగ్గించుకొని ఏం చేశాడు, నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చేతిని. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధికి నీ ప్రార్థనలన్నీ వెళుతున్నాయి. ఆకాశం తెరవబడుతుంది. నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తావో, ఆత్మ సహాయం లేకుండా మనం ప్రార్థన చేయలేం. యుక్తముగా మనం ఎలా ప్రార్థన చేయాలో రోమా 8:26-27లో రాయబడినట్లుగా ఆత్మ సహాయం లేకుండా మనం ప్రార్థన చేయలేం. అందుకొరకు ఆత్మ సహాయం కోరాలి. పరిశుద్ధాత్ముడి యొక్క నాయకత్వంలో మనం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. ఈ ప్రతిష్ఠిత ప్రార్థనలన్నీ కూడా ఆయన సారథ్యంలో మనం చేస్తున్నాం. కాబట్టి ఆయనతో ఏకీవిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఏ ప్రార్థన, పరిశుద్ధుల కొరకు ఎలా ప్రార్థన చేయాలో, దేవుని చిత్తం ఎరిగి పరిశుద్ధుల కొరకు, వాళ్ళ అవస్థతల కొరకు ఏ ప్రార్థన చేయాలో, ఈ భూమి మీద ఏ పరిస్థితులు, అగ్నివేయ వచ్చితిని అంటున్నాడు.
ప్రభు చెప్పాడు దైవజనురాలకి, అగ్ని వేస్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రార్థన ద్వారా కాపాడుకోండి. అంటే ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు హెచ్చరించాడు ఈరోజు సంఘాన్ని. నేను కూడా మిమ్మల్ని దేవుని సేవకుడు హెచ్చరిస్తున్నాను. ప్రార్థన లేకపోతే నీ జీవితం ఎండిన ఎడారితో సమానం, లేకపోతే ఎండ మావితో సమానం. పొందుకున్నట్టుగా ఉంటాం, ఏం పొందుకోలేవు. ఎండమావిలో ఎండలో ఎండమావి ఎలా ఉంటది? నీళ్ళు ఉన్నట్టుగానే ఉంటది ఆ ఎడారిలో. కానీ దగ్గరికెళ్తే దాన్ని పొందుకోలేవు. మా అమ్మ ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా ఈ విషయాన్ని నాకు అనేక సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు. ఏమంటున్నాడు, నువ్వు ఎండమావిలాగా ఉంటది కానీ ప్రార్థన జీవితం లేని వాళ్ళ స్థితి ఎండమావిలాగా. అర్థమైందనుకుంటా మీకు. కాబట్టి ప్రార్థన జీవితాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి, క్రమపరుచుకోవాలి. అది నువ్వు చేయాల్సిన పని. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుని కృపను వేడుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఒకప్పుడు నేను క్రమంగా ప్రార్థన చేసేవాడిని కాదు. ఒక నిబంధన చేసుకొని ఉదయం అల్పాహారం తినకుండా, నేను ప్రార్థన చేయకుండా అల్పాహారం తినకూడదని తీర్మానం చేసుకున్నాను. అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నా ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధాత్ముడు క్రమపరిచాడు. ఈరోజు నేను ప్రార్థన చేయకుండా ఏ రోజు నిద్రపోను. ప్రార్థన చేయకుండా మరి ఉండలేను. ఎందుకనంటే మనం అలవాటుగా మార్చుకోవాలి. యేసు ప్రభు కూడా అలవాటుగా ప్రార్థన చేశాడు అని రాయబడి ఉంటుంది. ఆయన చూడండి, మనం ఇక్కడ దానియేలు గురించి అదే చెప్పాడు. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని, ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి కొన్ని మాటలు చెప్పి ముగింపు మాటలు చెప్పి తీసుకెళ్తాను. ముగింపు మాటలు చెప్తాను, టైం అయింది. చూడండి, ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. అంటే మన స్థితిని మనం ఒప్పుకోవాలి. మన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవాలి. మన కుమారుడు డేవిడ్ కూడా అదే చెప్పాడు. మన పాపములను, హృదయంలో పాపము లక్ష్య పెడితే మన ప్రార్థన, మన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు. కాబట్టి మన హృదయంలో అన్నిటికంటే భయంకరమైంది చూడండి, మన హృదయంలో అంతరంగాలను దేవుడు చూస్తాడు. జాగ్రత్త, నీ ప్రార్థన అప్పుడు ఏమైపోయిందంటే విలువలేనిదిగా మారిపోద్ది. దేవుడి సన్నిధికి చేరదు, అపవాది దొంగిలిస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, మనం యాకోబు ఎలాగా కన్నీళ్లతో, నేను యాకోబుని అంటే నువ్వు ఎవరివి అని అడిగాడు. దేవుడు తెలియదా? అడిగినప్పుడు నేను యాకోబుని ఉన్నదన్నట్టుగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోలు ప్రార్థన జై జీవితానికి పునాది. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపడాలి. యోవేలు గ్రంథం 2:12 కూడా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మనపూర్వకంగా మీరు నా తట్టు చూస్తే నేను మీ తట్టు చూస్తాను. నేను కరుణా వాత్సల్యముగల దేవుడు, దీర్ఘశాంతుడును, మీ మీదకు రావాల్సిన కీడు రాకుండా నేను దయ చూపిస్తాను అంటాడు. మీ హృదయాలను కాక, మీ బట్టలను కాక, మీ హృదయాలను చింపుకోమన్నాడు. కాబట్టి పశ్చాత్తాపడాలి. దేవుని మనస్సు ఉండకూడదు. 2 మనస్సులను దేవుడు అసహించుకుంటాడు. 2 తలంపులను దేవుడు 2 తలంపుల్లో ఉన్న ఇశ్రాయేలును అసహించుకున్నాడు, విడిచిపెట్టాడు. కాబట్టి 2 నాలుకలు ఉండకూడదు, 2 మాటలు ఉండకూడదు, ఒకే మాట. కాబట్టి చూడండి, మనం ఎవరి గురించి అయినా మంచి సాక్ష్యం ఇవ్వాలి, చెడ్డ సమాచారం చెప్పకూడదు. 12 మందిలో ఇశ్రాయేలులో 2 మంచి సమాచారాన్ని చెప్పారు, 10 మంది చెడ్డ సమాచారం. ఈరోజు చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు చెయ్యొద్దు అని దేవుని వాక్యం కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి చెడుకు దూరంగా పోవాలి, కీడుకు దూరంగా పోవాలి. కీడైంది దాన్ని ఎరిగి దాన్ని అసహించుకోవాలి. మేలేంది చేపట్టాలి, మేలేంది చేయటం ఎరిగిండు, చేయకపోవటం పాపం అన్నాడు. ఆ మేలేంటిదంటే ప్రార్థన చేయటం మేలు, ప్రార్థన విజ్ఞాపన చేయటం మేలు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయకపోతే పాపానికి దగ్గరగా పాపం నీకు దగ్గర అవుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే పాపం నీకు దూరంగా పోతుంది. నువ్వు ప్రార్థన మానేస్తే పాపం నీకు దగ్గరగా ఉంటుంది. అలాగా వాక్యం గురించి కూడా అదే రాశారు. వాక్యం ఎవరు హృదయంలో ఉంటుందో, వాక్యం ఎవరు చదువుతూ ఉంటారో వాళ్ళ దగ్గర సాతాను దరిదాపులోకి రాలేడు. ఎందుకంటే వాక్యం అంటే వాడికి భయం. వాక్యమే దేవుడు. అది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్దను, వాక్యం దేవుడైండు. కాబట్టి ప్రార్థన, వాక్యం, ఈ 2 గొప్ప ప్రవక్తలు, గొప్ప భక్తులు అందరూ కూడా రాశారు. ఈ రెండింటిని గొప్ప సాధనలు దేవుడిని మనం కలుసుకోవటానికి, దేవుడితో ఐక్యం అవటానికి, దేవుడిలో నడవటానికి, దేవుడి మార్గంలో దేవుడి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి గొప్ప సాధనాలు. కాబట్టి తను తగ్గించుకున్నాడు దానియేలు. నేను ముగిస్తాను. ఏమంటున్నాడంటే చూడండి, దానియేలు బహుప్రియుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అతను ముట్టి
19వ వాక్యం, నీవు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభమగును గాక. ఈ రాత్రి దేవుని పక్షంగా, దేవుని సేవకుడిగా నేను మీ చెప్తున్నాను. మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు, ఆలకించిన వాడుగా ఉన్నాడు కనుక ప్రార్థన ఆలకించువాడు ఆయనకు పేరుంది. కాబట్టి నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని వాగ్దానం చొప్పున ఏమంటున్నాడు, నీవు భయపడకు, నీవు బహుప్రియుడు. మీరందరూ ప్రార్థించే, విజ్ఞాపన చేసి మీరందరూ దేవునికి బహుప్రియులై ఉన్నారు. భయపడకండి, మీకు శుభమగును గాక. ధైర్యం తెచ్చుకోమని నేను మీ దేవుని పక్షంగా మీకు మాట ఇస్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. తగిన సమయంలో అయినా నిన్ను హెచ్చించడానికే దేవుడు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడుగా నిన్ను మలస్తా ఉన్నాడు. ఆలస్యం అవుతుందని భయపడమాకండి. ఏ ప్రార్థనకి ఆలస్యం దేవుడు చేయడు. ఎప్పుడు మేలు, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తాడు, ఎప్పుడు జవాబు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, ఎప్పుడు కార్యం చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన పరమ తండ్రి, ఆయన సర్వాధికారి, ఆయన హీఈస్ ద సావరిన్ గాడ్, హీఈస్ ద ఆల్మైటీ. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి నేను ఒకసారి అడిగాను, దేవా ఏంది బలిష్టమైన చేతి కింద 1 పేతురు 5:6-7 వాక్యాలను చూస్తే వాగ్దానం ఎప్పుడో ఇచ్చాడు. 25 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 27-28 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులు ఉన్నప్పుడు తగిన సమయంలో హెచ్చిస్తా అన్నాడు దేవుడు. మరి ఏంటి ప్రభు ఆలస్యం అవుతుందంటే, ఆలస్యం అత్యధికంగా హెచ్చించడానికి నేను ఆలస్యం చేస్తున్నాను. చప్పట్లు కొట్టండి. అత్యధికంగా హెచ్చించాలంటే నీకేం కావాలా? దీన మనసు వస్త్రం కావాలి. అక్కడ అంటాడు 1 పేతురు 5:5 చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివానిళ్ళ దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మనం అలంకరించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరిని క్షమించే మనసు, శత్రువుని సహితం ప్రేమించే మనసు దేవుడు మాకు ఇచ్చాడు. దావీదు మనసు మీరు కలిగి ఉన్నారని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని నీతిని మేము గైకుంటున్నామని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి అపోస్తులుడి పరిచర్య, అపోస్తులుడి బోధ, అపోస్తుల ప్రతిష్ట అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆనాటి పరిచర్య ఈనాడు చేయాలి. చూడండి, నేను ఇంకా ముగింపు మాటలు చెప్తాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. మరి మీరు అందరూ కూడా ఆసక్తితో ఈ మాటలు వింటున్నారు. చూడండి, అపోస్తుల కార్యంలో ఆది సంఘము ద్వారా దేవుడు తన నామాన్ని ఎలా మహింపరుచుకున్నాడు, ఎంత గొప్ప పునాది వేశాడు. చూడండి, 1వ అధ్యాయం 14వ వాక్యం, మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. ఎడతెగక ఏం చేయాలి? మన పని ఏంది భూమి మీద? సంఘముగా మన పని ఏంది చెప్పండి? ఎడతెగక ప్రార్థన. ప్రార్థన అనొద్దు, ఎడతెగని ప్రార్థన. చెప్పండి, ఎడతెగక ప్రార్థన, ఎడతెగని ప్రార్థన. చూడండి, 2:42 కూడా అంటాడు, అపోస్తలుల బోధ యందును సహవాసమును రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అపోస్తలుల బోధ. చెప్పండి, అపోస్తలుల బోధలో ఉన్నారా? ఈ దైవజనుల ద్వారా ఇచ్చే బోధను వింటున్నావా, గైకుంటున్నావా? మంచిది, సంతోషం. సహవాసమందు సంఘ సహవాసంలోనూ క్రమంగా ఉంటున్నావా? అందరితో సహవాసం, సహోదర ప్రేమ కలిగి ఉంటున్నావా? ధన్యుడు. రొట్టె విరుచుట యందు అంటే ప్రభు వల్లారాధనలో క్రమంగా పాలు పంపులు పొందుతున్నామా? ఏక మనసు ఏక శరీరంగా ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండాలి. కాబట్టి ఏమంటున్నాడు 46లో కూడా, మరియు వారు ఏక మనస్కులే ప్రతిదినము దేవాలయము తప్పకూడదు, ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరూ దయ పొందిన వారై ఆనందంతో నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండ్రి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప ప్రార్థన! ఎడతెగ చేసినప్పుడు దేవుడి పని దేవుడు చేస్తూ వచ్చాడండి. వాళ్ళు అనుదినము రక్షణ పొందేవాళ్ళు సంఘంతో చేర్చబడ్డారు. ఈరోజు దేవుడు చెప్పాడు, జాగ్రత్త, ఈ ప్రతిష్ఠిత ప్రార్థన ఇది పండుగ దినాలని చెప్పాడు, ఇది ప్రతిష్ఠిత దినాలని చెప్పాడు. 7 దినాల ప్రతిష్ఠిత ప్రార్థన మనం గొప్ప సాధనంగా దేవుడు మనకిచ్చాడు, ఒక కిరీటంగా, వరంగా దేవుడిచ్చాడు. కాబట్టి దీని ద్వారా దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అలాగే సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు మానక విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే ఆ దేశాల్లో జరుగుతున్న విపత్తుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్ముడు మన నాయకుడిగా నడిపించడం, ఆది సంఘం వలె నడిపించడం మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏమైందంట,
చూడండి 2:4 కూడా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన వాళ్ళు అన్య భాషలతో మాట్లాడి వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రార్థన పూర్ణుడే పరిశుద్ధాత్మ పూర్ణుడని నేను ఎప్పుడు చెప్తాను ఒక సేవకుడిగా. ప్రార్థనలో నమ్మకంగా ఎవరుంటారో వారు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండగలరని నా అనుభవంలో నేను నేర్చుకుంటూ నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రార్థన లేని జీవితం కదండి శవంతో సచ్చిన శవంతో సమానం. చూడండి శరీరంలో ఏమంటాడు, ప్రాణం లేని శరీరం ఎలా మృతమో ప్రార్థన లేని ఆత్మ కూడా మృతమేనండి. ప్రార్థన లేని ఆత్మ మృతమే, జాగ్రత్త. ప్రార్థన లేని జీవితం చాలా భయంకరమైంది, శాపగ్రస్తమైంది. కాబట్టి ఒక దినం నువ్వు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ నా 2-3 రెఫరెన్స్లు చదివించి నేను ముగిస్తాను. చూడండి 4వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే వాళ్ళు ప్రార్థన చేయగా కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యములను ధైర్యంగా దేవుని వాక్యాన్ని వాళ్ళ 2 పనులు గొప్ప పనులు. 1 ప్రార్థన, 2 వాక్య పరిచర్య. సేవకులు బలంగా చేయాలన్నా దాని వెనక ఎవరు ప్రార్థన కావాలి? సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన మాత్రమే కాదు, సంఘముగా కూడి చేయాల్సిన ప్రార్థనలో ప్రాముఖ్యంగా వాళ్ళని ఎత్తిపట్టాలి. వాళ్ళ ద్వారా ఈ దేవుడు ఉపదేశం ఏది ఇవ్వాలనుకున్నది వారు చెప్పగలిగే సామర్థ్యం కొరకు వారికి వాక్శక్తిని దయచేయమని, ధైర్యంగా బోధించే కృపనివ్వమని పౌలు అడుగుతున్నాడు. అలాగా ఎఫ్సి పత్రికలో రాయబడిన మాటలు, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదువుకోండి, 20 దాకా చదువుకోండి, 10 నుంచి 20 దాకా కంఠస్థం చేయండి. ఈ వాక్యాలన్నీ కూడా ఏమంటున్నాడంటే 18లో ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. మరియు నేను దేని నిమిత్తమై రాయబారినై సంఖ్యల్లో ఉన్న నా సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంగా మాట్లాడుటకే వాక్శక్తిని అనుగ్రహించినట్లుగా నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేయాలి. సేవకులుగా, సంఘముగా మనందరం కూడా రాజులని యాజక సమూహముగా మన మీద పెట్టిన దేవుడి బాధ్యత అది. ఆ పూర్ణమైన పట్టుదలతో చేయాలి. అలాగా అందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు చేయాలి, ప్రత్యేకంగా సేవకుల కొరకు చేయాలి. ఇక్కడ పేతురు యోహానులు 4:13 వారు పేతురు యోహానులు ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారై నన్ను గుర్తించిరి. కాబట్టి వారు యేసుతో కూడా ఉన్నారు. ఈరోజు మేము కూడా అదే కోరుతున్నాం. మేము యేసుతో ఉన్నామని అనేకులు గుర్తించాలి. మీరు మిమ్మల్ని గుర్తించాలి. సంఘముతో ప్రభు ఉన్నాడు, ప్రభువే సంఘానికి నాయకుడిగా ఉన్నాడు, ప్రభువే సంఘాన్ని స్థాపించాడు, ప్రభువే సంఘాన్ని కడుతున్నాడు, ప్రభువే సంఘాన్ని క్షేమాభివృద్ధులు నడిపిస్తున్నాడు, ప్రభువే ఈ వాగ్దానాలను ఇచ్చాడు. అన్ని వాటిని స్వతంత్రించుకునే వరకు మానక మాతో కలిసి ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నారు, అందరూ ధన్యులు. ఇంకా చేయకపోతే ఇప్పుడైనా ప్రేరేపించబడి చేయండి. నేనేమంటున్నానంటే చూడండి, మరి మనం అలాగ సంఘం 9వ అధ్యాయంలో కూడా ఇదే ఏమంటున్నాడంటే 31లో సంఘం క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉన్నదంట. ప్రభునందు భయము పరిశుద్ధాత్మ వలన ఆదరణ కలిగి నడుచుకొంచు విస్తరించుచుండెను. సంఘం విస్తరించడం అంటే దేవుని రాజ్యం విస్తరించడం అంటే దేవుని నామం సంఘం ద్వారా భూదిగంతాల వరకు మహిమపరచబడేదిగా ఉంది. చూడండి, మనం చూస్తే 16వ అధ్యాయంలో 13వ అధ్యాయం 47లో నీవు భూదిగంతాలు రక్షణార్థముగా ఉన్నట్లు నేను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని పౌలు చెప్తున్నాడు. అక్కడ ప్రకటన చేస్తున్నాడు. నీవు భూదిగంతాల వరకు మనం సంఘం పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో కనిపెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ వల్ల మీరు శక్తిని పొందుదురు. అప్పుడు ఏమంటున్నాడు, యెరూషలేము, యోదయ సమరయ భూదిగంతలకు, యోదయ సమరయ దేశంలో అందట భూదిగంతల వరకు మీరు నాకు సాక్షులైందురు. ఈరోజు మనం దేవుడు అభిషేకించింది భూదిగంతాల వరకు మనం సాక్షులమై ఉండాలని. ఆ దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. భూదిగంతాల్లో దేవుని నామం మన ద్వారా మహిమపరచబడాలని దేవుడు సంఘముగా మనల్ని అభిషేకించాడు. యెరూషలేమును స్థాపించే వరకు ఆయన్నే, లోకమన్నంతటా దాన్ని ప్రసిద్ధి చేయ వరకు ఆయన్ని విశ్రమింపనీయకుడు అన్నాడు. ఇది సంఘానిగా ఆ రోజు యెరూషలేమును ద్వారా దేవుడు భూమి మీద యెరూషలేమును కేంద్రంగా చేసుకొని రేపు రాజ్యాన్ని స్థాపించనున్నాడు. లోక రాజ్యాలన్నీ కూడా
యెరూషలేము యెరూషలేము స్థాపించడం ద్వారా యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము ప్రజలకి దేవుడు ఘనత తీసుకొస్తాడు. ఈరోజు మనం కూడా దాని కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్ దేశం కొరకు, ఇశ్రాయేల్ దేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అలాగే సంఘముగా మన పట్ల ఉన్న భారం, ఏ సంఘం ద్వారా ఏ సంఘంతో దేవుడు నిన్ను అంటుకట్టాడు, ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మానక ప్రార్థన చేయాలి. 16వ అధ్యాయం చివరి మాటలు చెప్తాను. 16వ అధ్యాయం 5వ వాక్యం. కనుక సంఘములు విశ్వాసమందు 4:5 కూడా చదువుదాం. వారు ఆయా పట్టణం ద్వారా వెళుతూ యెరూషలేములో ఉన్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించిరి. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆమేన్. లెక్కకు అనుదినము సంఘాలు సంఘ పరిచర్య దేవుడు మనకి ఇచ్చిన విజన్. కాబట్టి సంఘములు కట్టబడాలి, దేవుని రాజ్యం విస్తరించాలి, అనేక ఆత్మలు పట్టబడాలి. కాబట్టి భూదిగంతో అన్ని జనులు ప్రవాహములు వస్తారనే మాటను మనం నెరవేర్పును చూచున్నట్లుగా తగిన భారంతో విజ్ఞాపన చేయదుము గాక. ప్రతి వాగ్దానం క్రీస్తునందు వాగ్దానాలు అన్నీ ఆయన అవునన్నట్టుగా ఉన్నాయి. ఆయన మన ద్వారా ఆయన మహిమకరములైనవి, ఆయన వల్ల నిశ్చయములైన వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందికి ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమందు దాన్ని త్వరపెట్టి జరిగిస్తున్న దేవుడి మాటను బట్టి మనతో చెప్పిన ప్రతి వాగ్దానాలు మన ద్వారా దేవుడి నామం భూదిగంతాలకు మహింపరచబడును గాక. ఒంటరైన మనల్ని ప్రభు 1000 మందిగా చేయును గాక. ఎన్నిక లేని మనల్ని బలమైన జనముగా చేయును గాక. అబ్రహాముతో చేసిన నిత్య నిబంధన మనతో కూడా స్థిరపరుస్తూ క్రీస్తులో మన గొప్ప జనముగా దేవుడు చేయును గాక. ఇక్కడ చివరి మాటలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, 17వ అధ్యాయం అనుకుంటాను. 17వ అధ్యాయంలో మనం చూస్తే 17వ అధ్యాయం 6వ వాక్యంలో ఏమంటాడు? భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆమేన్. భూలోకాన్ని తలకిందులు చేసేది సంఘమే. సంఘము ద్వారా దేవుడి వాక్యాన్ని ప్రకటించినప్పుడు సమాధాన పరిచర్యకు రాయబారులుగా మనం ఎంచాడు దేవుడు. ఈరోజు మేము ఈ దేశానికి వచ్చి ఇట్లాక ఉన్నామంటే దేవుడు రాయబారులుగా మనం పంపించాడు. కొర్నేలి గృహానికి పంపిస్తున్నట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను దేవుడు చెప్పాడు. నిశ్చయముగా పేతురు, యోహాను విద్యలేని పామరులే, వారిని దేవుడు అద్భుతంగా ధైర్యంగా దేవుడు వాక్ శక్తినిచ్చి ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించడానికి కృపనిచ్చాడు. వారిని వాడుకున్నాడు. అలాగా వాడుకుంటాను వాగ్దానం చేశాడు. కాబట్టి వీరు భూలోకాన్ని తలకిందులు చేసేవారు. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి సంఘముగా మన ద్వారా అనేకులు పరలోక రాజ్యానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు, అభిషేకించాడు, ఇట్టి పని మనకు అప్పగించాడు. కాబట్టి ఎంతోమంది చివరి దినాల్లో నశించిపోతున్నారు. వాడిని కుటుంబీకులే, బంధువులే కావచ్చు, ఎవరైనా లోకంలో ఉన్న ఎంతమంది రక్షణ సంకల్పంలో అందరూ రక్షణ పొందినట్లుగా తగిన భారంతో విజ్ఞాపన చేసే కృపను పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చి నడిపించును గాక. దేవుడు సన్నిధిలో మనం చేస్తున్న ఈ ప్రార్థనలన్నీ కూడా ఎవరి కొరకు మీ ప్రార్థన చేస్తారు, మన ప్రార్థనలన్నీ ప్రభు యేసుక్రీస్తు నామములో దేవుడు సఫలపరచును గాక. దేవుని మహింపరిచే రీతిగా 7 దినాల ప్రతిష్ఠిత ప్రార్థనలో మనం చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలన్నీ ప్రభు సఫలపరచును గాక. ఎరికో కోట గోడలు కూల్చివేయబడినట్లుగా తన జనులైన ఇశ్రాయేల్ ముందు అలాగా దేవుడే ఈరోజు సైన్యములకు అధిపతి యెహోవాగా ఉండి నాడు ఎరికో కోట గోడలు కూల్చివేసినట్టుగా ప్రతి సాతాను దుర్గములు సంఘముగా మనం చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన ఈ స్తుతి ఆరాధన ద్వారా ప్రతి సాతాను దుర్గములు యేసుక్రీస్తు నామములో దేవుడు కూల్చివేయును గాక. దేవుని రాజ్యం వచ్చును గాక. దేవుని రాజ్యం కట్టబడును గాక. బలమైన రాజ్య స్థాపనకి నిరీక్షణ బలంతో మనం సాగిపోదుము గాక. ప్రతి సాతాను రాజ్యం యేసుక్రీస్తు నామములో కూల్చివేయబడును గాక. దేవుడి మాటలు సంఘముగా మన దేవుడు ఎందుకు అభిషేకించాడో ఆ ప్రణాళిక, ఆయన నిత్య సంకల్పం దేవుడే నెరవేర్చుకొని దిగంతాల వరకు యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు ప్రభు అని అనేకులకు ప్రకటించే ఆ రాజ్య భారము కలిగి ఆయన మరణం, పునరుద్ధానం, ఆయన రెండవ రాకడ గురించిన ఆ రాజ్య సువార్త బలంగా ప్రకటిస్తూ అనేక ఆత్మలను సంపాదించే కృప, దేవుని రాజ్యం బహుబలంగా కట్టే కృప దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చివరి దినాల్లో ఉన్నాం. తీర్మానం చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఎవరైతే
ఒకవేళ అశ్రద్ధగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉన్నారో ఇప్పుడైనా వెలిగించబడి, రగిలించబడి, మండించబడటానికి పరిశుద్ధాత్మ అగ్ని రగల్చబడాలి మన హృదయాల్లో అని కోరుకున్నాళ్ళు. నేను నమ్మకంగా ఉంటాను, ఇది మొదలుకున్న తీర్మానం నిలబడతాను. ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు మన మధ్య ప్రార్థనలు నడిపిస్తుంది. ఏకీపిద్దాం. తీర్మానం చేసుకుందాం. ప్రభు కొరకే మన జీవితాలు, ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నామంటేనే అది అద్భుతమైన విషయం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా మరి దేవుడు కోరుకున్నట్టుగా ఆయన యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిని ఉంచుతున్నానన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలకు కావలి వారిగా అనేక మంది ప్రవక్తలు, కాపురులను పెట్టాడు. ఈనాడు సేవకులను ఆయన ప్రజలకు కావలి వారుగా మరి పెట్టాడు, కాపరులుగా, కావలి వారుగా. అలానే మరి సార్వత్రిక సంఘానికి ఇచ్చిన పిలుపు ఏంటంటే పరిశుద్ధ జనాంగము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయాలను ప్రచారం చేయటానికి ఏర్పరచబడిన వంశం అన్నాడు అపోస్తులైన పేతురు, తదితరులు. కనుక ఈనాడు కావలి వారుగా సంఘము దేని కొరకు ప్రార్థన చేయాలి? రక్షణ లేని ఆత్మల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, సంఘ క్షేమం కొరకు. ఆనాడు నెహెమ్యా ప్రార్థన చేశాడు. యెరూషలేము ప్రాకారం కూలిపోతుందని, యోధా జనులు పట్టబడుతున్నారని విని గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు. అలాగే ఈనాడు కూడా అనేక మంది ఆత్మలు పట్టబడుతున్నాయి. దురాత్మల చేత బంధకాలు, శ్రమలు, భయంకరమైన పోరాటాల్లో చిక్కుకుంటున్నారు అనేకులు. మరి అటువంటి వారిని తృణీకరించడం మానివేసి దేవుడు ప్రేమాత్మనే మనలో ఉంచాడు. కనుక అటువంటి వారిని తృణీకరించడం మానివేసి వారిని ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మలు రక్షింపబడటం, కాపాడబడటం, పరిశుద్ధపరచబడటం, తిరిగి కట్టబడటం, ప్రభువులో తిరిగి ఆయన పట్టణముగా స్థాపించబడటం అనేది పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు. కానీ నీ మీద నా మీద ఒక భారం పెట్టబడి ఉంది, అటు ఆత్మల కొరకు ప్రార్థన చేయమని, అటు బంధకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయమని. కనుక చేసుకున్న తీర్మానంలో నిలబడాలని, ప్రభు కొరకు జీవించాలని, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్యం కట్టబడులాగున, ఆయన జనులు నీతిమంతులుగా తీర్చబడులాగున, పరిశుద్ధులుగా తీర్చబడులాగున మనం ప్రార్థన చేయాలి. చెప్పారు కదా, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం, క్రీస్తుతో కూడా నడిచిన జ్ఞానం, అనుభవ జ్ఞానం. అది లేకపోతే మీరు సోమరులు, నిష్ఫలులు అవుతారని పేతురు రాస్తాడు. కనుక సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. కనుక ప్రార్థన చేద్దాం. ఆయన సిలువను మోసేవారుగా ఉండాలి. యోహాను ఆంతరంగిక శిష్యుడే గాని మరి పద్మాసు ద్వీపంలో మరి ప్రభు కొరకు శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజు నువ్వు ఉన్న స్థానంలో, నువ్వు నిలబడిన స్థానంలో నిలిచి ప్రభు కొరకు సిలువ మోయటానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించుకో. ఊరికి ప్రార్థన చేయటం కాదు, కానీ మరి ప్రభు యొక్క పాత్రగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చే దిశగా నడవాలని ఆశపడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నావు ఆయన. దాసుని ప్రేరేపించి మీరు మాట్లాడారయ్యా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ కృపలో సంఘాన్ని భద్రపరచండి అయ్యా. అయ్యా, ప్రతి ఆత్మను స్థిరపరచండి, నూతన ఆత్మను నడిపించండి. ఆత్మల కొరకైన భారం కలిగి ఆత్మాభిషేకంతో ముందుకు నడవాలి ప్రభా.
శరీర స్వభావాలు విడిచిపెట్టాలి, శరీర మనసులను విడిచిపెట్టి ఆత్మానుసారమైన జీవితాలు జీవించాలి. లోక సంబంధమైన భయాలు, కలవరాలు కాదు కానీ ఆనాడు నాయన అయ్యా ఇశ్రాయేలు ప్రజలు నా తండ్రి లోక సంబంధమైనటువంటి కలవరాలతో, భయాలతో ప్రభువా పట్టబడ్డారు. నా తండ్రి నశించిపోయారు. ఈనాడు నాయన నీవే మహాశక్తిమంతుడివై, మహాఘనుడివై, పరిశుద్ధాత్మ దేవుడుగా మాలో మా మధ్యలో ఉండటానికి వచ్చావు నాయన. మహాబల సంపన్నుడమైన దేవుడు అయ్యా, మహోన్నతమైన కార్యాలు చేసే బలవంతుడు మా మధ్యలో మాతో ఉండటానికి వచ్చావు. దీనుడిగా, అజేయుడిగా నా తండ్రి మాలో మా మధ్యలో నిలిచి నువ్వు కార్యాలు జరిగిస్తున్నావు. అయ్యా, ఎవరు నిరాశ చెందక నువ్వు అప్పగించిన భారాన్ని నమ్మకంగా మోసేవారుగా ఉండాలి. అయ్యా, తగిన ఫలాన్ని ఇస్తానని నా తండ్రి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని, అయ్యా ఎవరో నిరీక్షణ కోల్పోవద్దని నాయన నువ్వు రాయించావు కనుక ప్రభువా, బిడ్డలందరూ హృదయాల ఆత్మకార్యం జరిగించండి. నిజంగా నిన్ను వెంబడించేవారుగా, నిజమైన నీ శిష్యులుగా ఉండాలి. అటు కృపను దయచేయమని ఈ బుధవారం ప్రార్థనను ఆస్వాదించి ఉపవాస ప్రార్థన దీవించమని, 7 దినాల ప్రార్థనలు నాయన ఆస్వాదించండి. ఏ ప్రజల నిమిత్తమై మీరు నాయన ఏర్పాటు చేశారో ప్రభువా, ఆ ప్రజలందరిలో కార్యం జరగాలి, సంఘంలో కార్యం జరగాలి, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. అయ్యా, ప్రార్థిస్తున్న ప్రతి ఆత్మ స్థిరపరచబడాలి, కుటుంబాలు నీలో స్థిరపరచబడాలి, నాటబడాలి. ఆత్మీయ అభివృద్ధి అన్య అభివృద్ధులకు కారణమైన లేఖనాలు తేటగా మాట్లాడుతున్నాయి ప్రభువా. కనుక నాయన ప్రతి ఆత్మను బలపరిచారని, నిశ్చయముగా నిలబెట్టుకున్నారని నన్ను స్తుతిస్తూ, నూతన ఆత్మను ఇంకా నువ్వు నమ్మకమైన వారు ప్రభువా నడిపిస్తున్నారని కూడా నన్ను స్తుతిస్తూ, ఉన్న ప్రతి బిడ్డను బట్టి అయ్యా, వారు చేస్తున్న పరిచర్యను బట్టి, ప్రార్థనను బట్టి, విజ్ఞాపనను బట్టి, అంగలార్పును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని బలపరుస్తూ, వారి కుటుంబాలకు శుభమని చెబుతూ, ప్రతి ఆత్మను ఆశీర్వదిస్తూ, ప్రతి విధమైన క్షేమాన్ని, మేలును ప్రకటిస్తూ యేసు నామంలో బిడ్డలందరికీ మీరే మహిమ పొందమని, ఈ రాత్రి జరిగే ప్రార్థన అంతటి మీద మీ కన్ను దృష్టిని నడిపించమని యేసయ్య శక్తి కలిగిన, దయగలిగిన నామంలో పెట్టుకుని ప్రార్థన చేస్తాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి అక్కడ పర్యంతం తోడై, నూతన మాసంలో నూతన కృపలతో ప్రభు నింపి, రాత్రి జరిగే విజ్ఞాపన అంతట్లో ప్రతి అంశంలో తోడై, ఈ నిబంధనలను ప్రతి ఆశీర్వాదం సంఘంగా మనకు అనుగ్రహించి, ఆయన మహిమగల రాకడ కొరకు మనం సిద్ధపరిచి, అనేకుల్ని సిద్ధపరిచే కృపను, భారాన్నిచ్చి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.